ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు రాసిన గ్రంథము 36 అధ్యాయం 26 వచనం నుంచి చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. దేవుడు ఆయన ఎరుగని ప్రజల మీద, ఆయన ఎరిగిన ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఏ భేదము లేకుండా, కుల, మత, ఏ భేదము, రంగు, ఏ భేదము గూడా లేకుండా దేవుడు ప్రతి ఒక్కరి పైన గూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆయన మనందరికీ గూడా ఊపిరిని, గాలిని అనుగ్రహిస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న జనులు ప్రతి ఒక్క విషయంలోనూ గూడా భేదాలు చూపిస్తున్నారు. కానీ దేవుడైతే అలాంటి వాడు కాదు. దేవుడు మనందరికీ గూడా సమృద్ధిగా ప్రతీదీ అనుగ్రహిస్తాడు. అలానే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారి శ్రమలు కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడు ఈ సృష్టికే సృష్టికర్త కాబట్టి, సృష్టించిన ప్రతి సృష్టి ఆయనదే కాబట్టి, ఆయన లేకుండా ఈ సృష్టి కలుగలేదు కాబట్టి, దేవుడు మనందరిపైన ఒకే రీతిగా ఆయన కృపని కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపలో మనందరము గూడా బలపడుటకు దేవుడు మనకందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.